అయోగ్యులను నిలబడను, యోగ్యత లేని వారిని ఆయన సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కృపతో నీ ఆత్మతో నన్ను నడిపించున్నాను. ఆరాధిస్తున్న మమ్మల్ని అందరి చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని ఆలోచించేవాడు అయ్యా, నీవు ఉత్తముడు, నీవు మంచివాడు నాయన. యథార్థ హృదయంతో నాయన నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీతి మంత్రము కామయ్యా, యోగ్యులం ఎంత మాత్రము కూడా కాదే. బాబా, మేము తగ్గించుకుంటున్నాం, మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకుంటున్నాయన. మీరు కృప చూపండి అయ్యా. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా స్తుతి పాడెదను, యథార్థముగా స్తుతి పాడెదను. ఏ మేలు నాకు కొదువే చేయరు, ఏ మేలు నాకు కొదువే చేయడు. ఒకసారి అందరం చెప్తామా? అవమానముందను నేను, అబ్బాని నీ బిడ్డను. అవమానముందను నేను, అబ్బాని నీ బిడ్డను. మంచివాడు ఆయన ప్రతిరోజు చూసి ఆనందం దేవాది దేవుడు ప్రపంచంలో ప్రార్థనలో ఆరాధన మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందించును. యథార్థముగా స్తుతి పాడెదను, యథార్థముగా స్తుతి పాడెదను. మరొక యథార్థముగా స్తుతి పాడెదను, యథార్థముగా స్తుతి పాడెదను. ఏ మేలు నాకు కొదువే చేయడు. అవును కదయా, ఏ మేలు నాకు కొదువే చేయడు. అవమానముందను నేను, అబ్బాని నీ బిడ్డను. అవమానముందను
దిగులు పడిన మహిళలను దరిచేర్చిన నా దేవా, అవమానపు చీకటిలో పరమించిన నా దేవా, దిగులు పడిన మహిళలను దరిచేర్చిన నా దేవా, అవమానపు చీకటిలో పరమించిన నా దేవా, చీకటిలో వెలుగునే ప్రచురించిన నా దేవా, చీకటిలో వెలుగునే ప్రచురించిన నా దేవా, నీ చల్లని ముడిలో నన్ను తీర్చగలవా, నీ చల్లని ముడిలో నన్ను తీర్చగలవా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉందని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము, ఆధారం నాకు ఆధారము, నిశ్చయ నాకు తోడు నీడై ఉందని కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామము ఆశ్రయము. పరిశుద్ధుడైన వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయనా. అయా ఘోర పాపమే తండ్రి నాయనా, నీకు దూరంగా పాల్గొన్నప్పుడు తండ్రి నాయనా, మమ్మల్ని వ్యతిరేకించిన గొప్ప దేవుడు తండ్రి నాయనా, మాకు ఆధారమైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ స్తోత్రమయ్యా. యేసయ్యా వందనాలు. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ప్రతి ఒక్కరు కూడా స్వామికి యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, పాపలు నా బాధలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, యాదుడు నా బాధలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా బాధలన్నీ తీరేనయ్యా నీతో చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవమానముందను నేను అమ్మా నీ బిడ్డను, యేసయ్యా నీ బిడ్డను, ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూసి ఆనందింతూ
నాకున్న వారందరూ నన్ను విడచి ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడు. నిన్ను కలిగి ఉన్నప్పుడు నాయన మేమెప్పుడు అవమానం పొందము తండ్రి. నాయన అయ్యా మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు నీవు కావు తండ్రి. యథార్థంగా నేను ఆరాధించినప్పుడు తండ్రి నాయన, యథార్థంగా నీకు మొరపెట్టినప్పుడు తండ్రి నాయన, విశ్వాసంతో నాయన నేను వేడుకున్నప్పుడు తండ్రి నాయన మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి నాయన. దూర పాపలమే తండ్రి, దూరంగా పారిపోయి ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని అసహించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయన మమ్మల్ని అవమానించినదయ్యా. చీ అన్నాడు ప్రభు, కానీ నువ్వు మాట్లాడు మా చెంతకు వచ్చావు, మా చెంతకు చేరిన దేవుడు. తల్లి ఎటు రీతిగా నాయన తన బిడ్డను నాయన కౌగిల్లో హత్తుకుంటుందో ప్రభు, అటు రీతిగా నాయన మమ్మల్ని దయచేర్చుకున్నావు. పాపలమే మేము ఉన్నప్పుడు నేను మా పాపాన్ని విడిపించిన గొప్ప దేవుడు. మమ్మల్ని హత్తుకున్నావు, ఎత్తుకున్నావు తండ్రి. మాకున్న వారందరూ నేను మమ్మల్ని విడిచిపెట్టిన సేవం మమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టారు. నేను కలిగి ఉన్న మేము అవమానం పొందము తండ్రి నాయన. అబ్బా ఎందుకంటే మేము నీ కుమారులు తండ్రి నాయన, నీ కుమార్తెను యేసయ్యా. పరిశుద్ధ యథార్థంగా నేను ఆరాధిస్తున్నాం, మాతో మాట్లాడండి. విశ్వాసంతో నేను ఆరాధిస్తున్నాం, మాతో మాట్లాడండి. ఎందుకంటే మేము నీతిమంతుడు అయ్యా, నీ ఉత్తముడు తండ్రి నాయన. ప్రతిరోజు నాయన నీ వాక్యాన్ని రుచి చూచి తెలుసుకునే వారు కూడా సహాయం దయచేయండి. నీ నామము గొప్పది ప్రభువా, నీ నామం ఉన్నతమైనది ప్రభువా. మా మధ్య ఆత్మ స్వరూపుగా సంచరిస్తున్న రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది మన ప్రభువా, దాసుని అభిషేకించి నీ ఆత్మతో నింపి నాతో అందరితో మాట్లాడండి. పరిశుద్ధ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. నీకు నాయన నీ యొక్క పాదాలకు నేను మా జీవితాన్ని అర్పిస్తున్నాం. నీకు సరెండర్ అవుతున్నాం తండ్రి. ఇక్కడ వరకు నీకు నమ్మకస్తులుగా సాక్షుగా ఉండు సహాయం దయచేయండి. యేసు పరిశుద్ధ నామములో యాదని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మీ ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నారు. ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు ఆరాధన వరకు మీకు మహిమకరంగా మీరు జరిగించుకున్న దాన్ని బట్టి మీ స్తోత్రాలు. వాక్యమైన యేసు నాతో మీరు మాట్లాడారు. మీ వాక్యమే సత్యము. మీ వాక్యం పట్ల ప్రభావంలో శ్రద్ధ కలిగి వినగలిగిన చెవిని గ్రహించే మనసును భద్రపరుచుకుని హృదయాన్ని నాకు మాకు కొన్ని నిమిషాలు ధ్యానించుండగా మీ నామానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క చీకటి అంధకార శక్తులు నా చేస్తున్నాను. దూరపరచండి ప్రభా. వినగలిగే చెవి మాకు దయచేయండి. వాక్యంలో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరవమని వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభావం ఆశీర్వదించండి. యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారము మనం ఏ వాక్యాన్ని ధ్యానించాం? 107వ కీర్తన మొదటి వచనం ఏముంది? యెహోవా ఇంకేం లేదన్నా ఆయన కృప
చదవన్నాను. యెహోవా దయాళుడట కదా. ఆయన దయాళుడు కాబట్టి మనం ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాం. ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తున్నా, ఆయనకి వ్యతిరేకంగా మనం ఉన్నా, లోకంలో జీవిస్తున్నా, అప్పుడప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుడు యెహోవా దయాళుడు కాబట్టి మన పట్ల ఆయన దయ చూపిస్తున్నారు. ఆయన కృప నిత్యము ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి నిత్యము కదా. ఎప్పుడు చెల్లించాలంటే ప్రతి నిత్యము కూడా మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. మనం ఏం చేసినా, మనం పానం చేసినా, భోజనం చేసినా ఏం చేయాలి? దేవుని మహిమార్థమై చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవుని మహిమార్థమై చేయాలి. మరొక విషయం ఏంటంటే మన ప్రతిదీ కూడా లైవ్లే అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచి కొంచెం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉన్నాం. మిమ్మల్ని ప్రేమించి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆరాధన చేస్తున్నప్పుడు స్త్రీలు మరి ముఖ్యంగా ముసుగు వేసుకోండి. ఇక్కడికి వచ్చి పాట పాడుతున్నప్పుడు కూడా ఎవరైనా సరే, పెద్దవారు చిన్నవారు ఎవరైనా, మీకు ఇది వేసుకుంటున్నప్పుడు అది ఉండట్లేదు, మీ పాట పడే ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది. దీన్ని ఇలా పైకి తీసుకోవడం వల్ల పాట పాడటం కష్టం అవుతుంది. కాబట్టి ఒక ముసుగు తీసుకోండి. ఏమంటే ఆ ముసుగు తీసుకుని, ముసుగు ఎర్ర చేసుకుని ఇది పెట్టుకుని దాన్ని మళ్ళీ అనికేసుకున్నారంటే అస్సలు మీరేమన్నా అయిపోవాలి, కానీ ముసుగు మాత్రం ఏమీ అవుతుంది. దయతో దీన్ని మాత్రం మీరు పాటించండి. దయతో మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను. ఎందుకంటే మీరు పాడుతున్న పాట కూడా లైవ్ కాదు. కాబట్టి మనం ప్రతిదీ ఏం చేసినా దేవుడి పైన మాత్రమే మనం భయంతో భక్తితో ఇక్కడ మనం ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో అశ్రద్ధగా మనం ఎవరు ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన ఆరాధనలో పాడుకున్న పాట, మొదటి పాట ఏంటి? ఏమండి పాడాలి సార్, స్టార్టింగ్ నుంచి పాడు. దేవుని స్తోత్రం. ఎంతమంది ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని రుచి చూస్తున్నారు? బైబిల్లో కొంతమంది రుచి చూశారు. ఎంతమంది రుచి చూశారు చెప్పగలరు? ఏమని? మరి మరొక దావీదు గారు రుచి చూశారు కదా. 19వ కీర్తన 10వ వచనం. అవి బంగారము కంటెను, అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కొరదగినవి, తేనె కంటెను, చుంటె తేనె దారల కంటెను మధురమైనవి. మధురం. దేవుని యొక్క వాక్యము ఎంత మధురమైనదో దావీదు గారు చెప్తున్నాను. మరొకరు చూశారు, యెహెజ్కేలు చూశాడు, ఇర్మియా చూశాడు, యోహాను గారు చూశారు. వాళ్ళు ఏమన్నారంటే తేనె కంటే మధురం అని సర్టిఫికేట్ ఇచ్చారు. మరి మనకు ఇక్కడ నిలబడి ఇన్ని పాటలు పాడిన తెల్లవారులు అంటాం కదా, వినే శక్తి ఉంటుంది. కానీ వాక్యం అనేసరికి 40 నిమిషాలు చెప్పిన తర్వాత ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటాం. ఎందుకో తెలుసు ఏంటంటే ఇంకా చెప్పేస్తున్నారు అనిపిస్తుంది. పాటలు అయితే అంత్యక్షరి పెట్టండి అని తెల్లవారులు పాడతాం, అవునా కదా? ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. అంత్యక్షరి అయితే తెల్లవారులు కూడా మనకు నిద్ర అనేది రాదు. కానీ వాక్యం అనేసరికి చాలా బాగా వచ్చేస్తుంది. ఈరోజు మనం ఆరాధన పాట అనేది మన వాక్యంలోనికి వెళ్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయాళుడని ఏం చూసి? రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన
రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? ఎవరు? రక్షణ ఏ విషయం పాలు? అయ్యో, వాక్యం వాక్యం మీరు ఫాలో అవ్వట్లేదు. వాక్యం అనే పాలు కదా. వాక్యాన్ని నలుగురు భుజించారు అని చెప్పారు కదా. అది తేనెలాగా మధురంగా ఉందని చెప్పారు అని చెప్పారు కదా. కానీ మరలా చదవండి, మరలా చదవండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, కపటమును. ఒకటి దుష్టత్వం అంట, రెండు కపటమట, వేషధారణను, వేషధారణను, అసూయను. సమస్త దూషణ మాటలను మాని. అంటే ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. ఇవి మానేయాలి కదా. మీరు గనక రుచి చూస్తే, యేసుక్రీస్తు ప్రభువుని రుచి చూస్తే, వాక్యాన్ని రుచి చూస్తే మనం ఏం మానేయాలి? అవి మానేయాలి కదా. ప్రతిరోజు కనుక మనం రుచి చూడగలిగితే వాక్యాన్ని, మనలో ఇవి ఉండవు. అవును కదా. పేతురు గారు ఎక్కడి నుంచి కోట్ చేశాడంటారు దీన్ని? రుచి చూసే అనే మాటని ఎక్కడి నుంచి కోట్ చేశాడు? ఎవరమంటారు? కీర్తన ఎక్కడి నుంచి? 34:8 వచ్చింది. చదవండి. చదవండి. మార్పు ఉంటుంది, కొద్ది మాట మార్పు ఉంటుంది. చదువుకోవచ్చు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆ, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. తెలుసుకోవాలట. మరి మనం అక్కడ చదివితే ఎలా ఉంది? యెహోవా దయాళుడని రుచి చూసి కదా. అంటే రెండు ఒకటే కదా, మార్పు ఉన్నాయి. అక్కడ నుంచి తీసుకుని ఇక్కడ పేతురు గారు రాస్తున్నారు, మనము ఎదుగు నిమిత్తం ఏం తీసుకోవాలట? పాలను అపేక్షించాలట, పాలను తీసుకోవాలట కదా. తీసుకుంటారా? ఎంతమంది పాలను తీసుకుంటున్నాం? వాక్యం అనే పాలను ప్రతిరోజు ఎవరు తీసుకుంటున్నారు? ఎదగాలి అంటే మనం ఏం కావాలి? మనకి పాలు కావాలి, వాక్యం కావాలి. కానీ మనకన్నీ కావాలి, కానీ వాక్యం మాత్రం అవసరం లేదు. ఇది ఒక వ్యవసాయం అని చెప్పే గతంలో కదా. ఈ వ్యవసాయంలో కలుపు మొక్కలు ఉంటూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, నక్కలు వస్తూ ఉంటాయి, ఎలకలు వస్తూ ఉంటాయి, పంటను పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఏంటంటే సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, సమస్తమైన వేషధారణ, ఇటువంటివన్నీ కూడా మనలో ఉంటే ఎదగలేము కదా. రుచి చూస్తే మనము ఇవి మనలో ఉండవు అని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఉంటే కనుక మనము ఎదగలేము అనేది ఖచ్చితం. ఉన్నాయనుకో, ఎవరిలో అయినా, నాలో అయినా, మీలో అయినా ఉంటే దేవుడిలో మనం ఎదగటలేదు అని ఆలోచించాలి. వ్యవసాయంలో కలుపు ఉందనుకోండి, మనం ఎన్ని కొట్టినా కలుపు తీసుకుంటారు, కానీ ఒరిజినల్గా వరి మొక్కలకి ఆ ఎరువు వెళ్ళదు కదా. మనం ఎంత వాక్యాన్ని ఇక్కడ బోధించినా ఆ వాక్యం మనలోనికి వెళ్ళదు. మనం ఇక్కడ ఎలా ఉంటాం? భక్తులాగా బయటికి వెళ్ళిన తర్వాత మామూలుగానే ఉంటాం. ఒక సహోదరు పోయిన వారు అనుకుంటాను, మీరు ఎంత వాక్యం చెప్పండి, బయటకు వచ్చేసరికి మామూలేనండి అంటున్నారు. చూసారా, మనం ఎంత వాక్యం విన్నా బయటకు వెళ్ళేసరికి ఎందుకు అలా అయిపోతున్నాం? ఎందుకు అలా అయిపోతాం? ఆలోచించండి. ఏమండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చదవండి, 8వ వచనం వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము. వాడు విత్తుచుండగా విత్తనములు త్రోవ పక్కన పడెను. కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. త్రోవ పక్కన పడ్డ ఏమైపోయినాయట? మనకి కూడా ఏమండి మిరిగి వేయబడుతున్నాయి. మనం ఎంత వాక్యం వింటున్నా పక్షులు ఎత్తుకుపోతాయి. తర్వాత కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయాను. చూసారా, విత్తపడుతున్నాయి విత్తనాలు, కానీ వేరు రావట్లేదు.
ఫలించట్లేదు కదా. కానీ ఎంత వాక్యం వింటున్నా మనం ఫలించలేని వారిగా ఉన్నాం. తర్వాత కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిసివేచెను. కొన్ని మంచి నేలను పడి కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 100 60 30 ఫలించింది. మార్కు సువార్తలో ఉంటుంది, ఇది లూకా సువార్తలో ఉంటుంది. ఏమండి, 3 అపోస్తలు రాశారు అంటే ఏమండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అసలు మనం వెంటనే వాక్యం ఏమైపోతుంది? ముళ్ళ పొదలో పడకుండా, దారి పక్కన పడకుండా, ఏమండి రాత్రి మీద పడి మాడిపోతుందా, లేదంటే ఈ హృదయం మంచిగా చేసుకుని ఈ హృదయంలో పడకుండా ఆలోచించాలి. ఏమండి యేసుక్రీస్తు ప్రభువును కనుక మనం రుచి చూస్తే కనుక మనం ప్రతిరోజు ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రభువా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ప్రభువా నాకు మంచి పనులు ఇచ్చావు, నా కుటుంబాన్ని దీవించావు, నా బిడ్డలను దీవించావు, నా కుటుంబంలో గొప్ప మేలులు మీరు చేశారు అని. పోయిన వారం చెప్పాను, 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, కానీ ఒక వ్యక్తి వెనక్కి వచ్చేయగలిగారు. చూసారు, ఆ ఒక వ్యక్తిలా ఉన్నామా, 9 మందిలా ఉన్నామా ఆలోచించాలి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరేనట. కొందరిలో ఉన్నామా, కానీ వెళ్ళిపోయిన 9 మందిలా ఉన్నామా ఆలోచించాలి. మనం వింటున్న ప్రతి వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోవాలి. చాలా కష్టపడి మనం దేవునికి సన్నిధికి వస్తున్నాం. ఈ వారం విన్న వాక్యం అంతా వచ్చే వారం వరకు మనం నెమరి వేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యానుసారంగా మనం జీవించాలి. లోకంలో ఉన్న పరిస్థితులు సరిగా లేవు కదా, సరిగా లేవు. కానీ లోకానికే మనం ఆకర్షించబడుతున్నట్టుగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి మనం లోబడినట్లుగా ఉండట్లేదు. ఉంటే కనుక మనం ఒకసారి రుచి చూస్తే కనుక దేవుడి నుంచి జీవిస్తున్నామా లేదా ఆలోచించే. సమస్తమైన దుష్టత్వము అంట, దుష్టత్వం అది ఉంటే కనుక మనము ఎదగలేము కదా. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. మొదటి సమయాల గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడ్డదంటే, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచున్నాడట. చూసారా, ఎక్కడో నాకు పుట్టిన వ్యక్తిని తీసుకొచ్చి చర్చిలో పెట్టారు. ఏమండి, చర్చిలో పుట్టి పెరిగిన వాళ్ళు మాత్రం దేశదేమలై తిరుగుతున్నాం. దాని పై వచ్చిన చదవండి, 2 వచ్చిన పైన, 2 వచ్చిన పైన, నా కుమారులారా ఏలి అంటున్నాడు వారి కుమారులతోటి. వారి కుమారులు ఎక్కడ ఉన్నారంటే యాజకులుగా ఉన్నారు, దేవుని యొక్క పరిచర్యలు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారట చదవండి, నా కుమారులారా ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను నరునికి నరుడు విమర్శ చేయను గాని యెహోవా విషయంలో చేసిన ఎడల. చూసారా, దేవుడికి వ్యతిరేకంగా మనం ఏం చేసినా కూడా చాలా శిక్ష ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఎందుకు ప్రయాసపడుతున్నాం అంటే చనిపోయిన తర్వాత పరలోకం మనకి కావాలి. ఆయన రాకడ ఇప్పుడు వచ్చేస్తే ఆయన రాకడలో మనము ఎత్తపడాలి. కాబట్టి మనలో ఏముండకూడదు కాబట్టి దుష్టత్వం ఉండకూడదు. తర్వాత చదవండి, మన పేతురు రాసిన కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? పిల్లలు మనసు కలిగి. కానీ పిల్లలు చూసారా మీరు, అప్పటికప్పుడే కొట్టుకుంటారు, అప్పటికప్పుడే కలిసిపోతారు. కానీ మనలో మాత్రం అయ్యి ఉండవు. ఒక సహోదరి డైరెక్ట్ నా ముందే మాట్లాడిన మాట మీ ముందు పెడతాను. చాలాసార్లు చెప్పాను, నేను నరకానికైనా వెళ్ళిపోతాను కానీ ఆమెతో మాట్లాడాను.
ఈజీగా ఉంది కదా నరకానికంటే కదా. సెంటర్ జైలుకి వెళ్ళాం అనుకోండి 15 సంవత్సరాలు బయటకు వస్తాం. మరొక కేసులో లోనికి వెళ్ళాం అనుకోండి కొన్ని సంవత్సరాల లోపల బయటకు వచ్చేస్తాం. కానీ నరకానికి వెళ్తే అక్కడ వారు అక్కడే, ఇక్కడ వారు ఇక్కడే కదా. మనకి ఎన్ని వచనాలని దేవుడు మన ముందు పెట్టినా దాన్ని కనుక మనం తీసుకోం. ధనవంతుడంట కానీ పాతాళానికి వెళ్ళిపోయాడు కదా. దరిద్రుడు ఎక్కడ ఉన్నాడు? అబ్రహాము రూమున ఏమంటున్నాడు? పిలుస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు సువార్త, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు. చూసారా, ఇక్కడ సువార్త చెప్తే మనమేనో, అక్కడ అతను బాధపడుతున్నాడు కాబట్టి ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, ఇవి ఎవరైనా పంపించి వాళ్ళు వింటారు. ఏమండి, మన పరిస్థితి కూడా అంతే. ఎన్నిసార్లు మనకి వాక్యం చెప్పినా మనము ఇంకా అశ్రద్ధగానే ఉంటున్నాం కదా. మనం పొగడాలి, అవునా కదా, మనం పొగడాలి. పొగిడితే మనం బెలూన్లాగా ఉబ్బుపోతుంది కదా. దేవుడు వాక్యం అంటే తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదువు. మత్తయి బుక్ ఏమో చూడండి. 6:20 కాదండి, లూకా సువార్త 6:26 చదవండి. 6:26 మిమ్మల్ని కొనియాడినప్పుడు ఏంటంటే మనుషులు కొనియాడితే మన శ్రమ వస్తుంది. కానీ మీరు గొప్పోళ్ళండి రాజు గారు, బాబులు గారు మీరు మంచోళ్ళండి, మీరు గొప్పోళ్ళండి, మీరు గొప్పోళ్ళండి అంటే శ్రమ వస్తుందా? వస్తుందా? కానీ దేవుడి సన్నిధిలో మనకు వస్తుంది. తెలుసా, హేరోదట రాజవస్త్రాలను ధరించుకుని ఆయన ప్రసంగం చేశాడట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఆ లాస్ట్ 2 వచనాల్లో ఉంటుంది అనమాట. ఆయన దేవునిని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయాడు. చూసి జనులు అన్నారట, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదన్నారట. చూసారు, ఏమొచ్చింది? శ్రమ వచ్చిందా రాలేదా? ఏమని మరొకటి ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. దావీదుని ఏమన్నారు? పొగిడారా లేదా? ఆయన గొలియాతుని చంపినప్పుడు ఏమన్నారు? సౌలుకి ఏంటంటే 1000, దావీదుకి ఏంటి 10,000. ఏమొచ్చింది అక్కడ? అసూయ వచ్చిందా లేదా? ఏమండి, అసూయ వచ్చింది కదా. ఎప్పుడు చంపేద్దాం అని చూసాడు. శ్రమ వచ్చిందా లేదా? మన ఆడవాళ్ళు తీసి పొలాలు ఉంటాయి కదా, ఆడవాళ్ళు కదా, అందరూ కొనియాడారు అక్కడ. ఏమండి, చేశారా లేదా? కాబట్టి ఒకరు మనల్ని పొగడాలి అని మాత్రం ఇప్పుడు మనం అనుకోవాలి. దేవుడికి మహిమ రావాలి. చాలా మంది ఇప్పుడు చెప్పారు కదా, ఇక్కడ ఉన్న ఈ పరిస్థితుల్ని తీసుకొస్తారు ముందు. వాళ్ళ పేరు ఇప్పుడు కూడా వినపడు. సంఘంలో డబ్బు లేనప్పుడు వారి ధనాన్ని తెచ్చి సంఘంలో పెట్టారు కదా. మనం చక్కగా బస్సులు ఎక్కి వెళ్ళిపోతున్నాం. అసలు ఎలా వస్తున్నాయి ఏంటి మనకు తెలియదు. అయినప్పటికీ వాక్యానుసారంగా మనం జీవించలేకపోతున్నాం. అదే బాధ. భయము భక్తి కలిగి మనం ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులు, మనం ఎవరో కొత్త విషయాలు చెప్పాలి మనకి అనుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో మనం పెరగాలి, వాక్యం సరిపోతుంది అని మనం అనుకో. ఎవరో రావాలి బయట నుంచి, వాళ్ళకి కొత్త విషయాలు చెప్పాలి. అంతేగాని ఇక్కడ ఉండి ఎవరు ఎదిగిన వారు ఇక్కడ నిలబడి మాట్లాడితే మనం వినాలి. అవును కదా. ఏమండి, ఏథెన్స్ వారు అలాగే ఉండేవారట. వారు కొత్త విషయాలు వినడంలోనూ చెప్పుకుంటంలోనూ కాలం గడిపేవారట. మనం కూడా అంతే, ఏవో కొత్త విషయాలు కావాలి. అంతేగాని నిజమైన వాక్యం, సత్యమైన వాక్యం మనకు అవసరం. నిర్మలమైన వాక్యం అనే పాల వలన ఎదుగు నిమిత్తము ఏమండి మనము వాక్యము అపేక్షించాలట, దాన్ని తీసుకోవాలట. ఆ పాలను, ఆ వాక్యాన్ని కలిపి పోతాయి ఏమైపోతాం? ఎదుగుతారు. ఏమండి, మనం ఎలా ఉన్నామంటే, మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళారో లేదో తెలియదు. బయట ఒక అతను ఉంటాడు, ఎంతే ఉంటాడు. నేను 10 సంవత్సరాలు చూసినప్పుడు అంతే ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉంటాడు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత వెళ్ళినా కూడా అంతే ఉంటాడు. వాక్యంలో మనం అలాగే ఏమి ఎదుగుదల లేదు, రుచి చూడలేదు. ఒకవేళ రుచి చూసినా
మరలా మనం ఏమైపోతున్నాం ఏమండి? ఒకసారి చదువుదాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువు. ఏప్రిల్కు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత మరలా తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి సిలువ వేయబడ్డాడు యేసయ్య. మరలా మన క్రియలను బట్టి, దుష్టత్వాన్ని బట్టి, కాపట్యాన్ని బట్టి, మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిని బట్టి మరలా 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 సిలువేస్తాం కదా. నిన్ను బట్టే కదా నేను దినవెల్ల ఏమండి మరల బట్టే దేవుడికి మరలా క్రీస్తుకి సాక్షులుగా మనం ఉండలేకపోతాం. ఒక వ్యక్తిని దేవుని యొక్క సన్నిధికి మనం నడిపించలేకపోతాం. ఎందుకంటే మనలోనే ఐక్యత లేదు, మనలోనే ప్రేమ లేదు కదా. ఎప్పుడు మనకి పోతాయి, ఎప్పుడు మనకి పోతాయి ఆలోచించండి. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 5వ అధ్యాయం 4వ వచనం. దేవుడట దుష్టత్వమును చూసి మనలో దుష్టత్వం ఉంటే దేవుడు ఆనందించడట, కానీ మనం ఆనందిస్తూ ఉంటాం కదా. చెడుతనమునకు చోటు లేదు, చెడుతనానికి ఏం లేదట, చోటు లేదు. చూసారా, మనం నిలవలేం కానీ వచ్చేస్తున్నాం, దేవుడి సన్నిధికి వచ్చేస్తున్నాం కదా. యెహోవా దయాళుడు, అవునా కదా. యెహోవా దయాళుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదువు. విలాప వాక్యములు 3వ అధ్యాయం చదువుతారు. టైం అయిపోతే నాకు చెప్పండి, ముగించేస్తాం. 21, 22. నేను దీని జ్ఞాపకం చేసుకొనగా 22 చదవండి. యెహోవా కృపగలవాడు, యెహోవా ఏం గలవాడట, కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక. చూసారా, ఆయన వాత్సల్యత అంటే ఎడతెగక మన పట్ల నిలిచి ఉన్నది. తర్వాత కనుక మనము నిర్మూలము కాకుండా మనం నిర్మూలం అవట్లేదు, లేదంటే మనం నిర్మూలం అయిపోవాలి. మనం చేస్తున్న మాటలు బట్టి, పనులు బట్టి, మన పరిస్థితులను బట్టి, మన బ్రతుకులను బట్టి మనం ఏమైపోవాలి, నిర్మూలం అయిపోవాలి. తర్వాత చదవండి. అనుదినము నూతనముగా. అదే పాతదైతే ఏమవుతుంది ఏమండి, పాతదైతే ప్రతిదినం కూడా మన పట్ల నూతనంగా పడుతుందట వాత్సల్యత. అందుకే మనం నిర్మూలము కాలేదు ప్రియ సహోదరి సహోదరు. చూసారా, దేవుని యొక్క కృప ఎలా ఉందో. కాబట్టి దుష్టత్వము కానీ మనలో ఉన్న 5 పరిస్థితులు మనలోంచి తీసివేసుకుంటే మనము వాక్యం అనే పాలతో ప్రతిరోజు దేవుని రుచి చూడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దుష్టత్వానికంటే దేవుని యొక్క సన్నిధిలో చోటు లేదు ప్రియ సహోదరి సహోదరులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. సంగీతములతోనూ కాదండి, 8వ వచనం చదవండి. 3, 8, 9, 10 చదవండి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, మెల్లిగా చదవండి. కోపము ఆగ్రహము ఏంటండి? ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము అసలు మనలో ఉండవు కదండి కదా. మనలో లేనివి దేవుడు చెప్తున్నాడు. చదవండి. దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించేసాము, విడిచిపెట్టామా, విసర్జించామా? విసర్జించడం వేరు, విడిచిపెట్టడం వేరు. విడిచిపెడితే మళ్ళా తెచ్చుకుని తగిలించుకుంటాం కదా కదా.
పాపం అనేది ఎలా ఉండదంటే దాన్ని విసర్జించాలి, విడిచిపెడితే కానీ మళ్ళీ పాపం వస్తుంది. ఓ పాస్టర్ గారు చెప్పారు, మరి అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నెహ్రూ గారు ఫ్రెండ్ ఎలక్షన్ మూమెంట్లో తిరుగుతుంటే ఓ 3 రోజులు అయిపోయిందట. ఆ కారులో ఎలక్సెచ్చిన అవసరం వస్తుందట. ఏంట్రా అని చూస్తే ఆ పక్క ఫ్రెండ్ వేసుకున్న సాక్స్ స్మెల్ వస్తున్నాయట. వెంటనే డబ్బులు ఇచ్చేనా నువ్వు షాప్కి వెళ్ళి సాక్స్ వేసుకుని రా అన్నారట. ఆ సాక్స్ తీసేసి వేసుకుని వచ్చాడంట. అయినా మళ్ళీ స్మెల్ వస్తుందట. ఏంట్రా నువ్వు కొత్త కొనుక్కున్నావు కదా, ఏంటి స్మెల్ వస్తుందంటే పాతి నా సూట్లో పెట్టుకున్నాను. చూసారా, మన పాపం అలాగే పెట్టుకుంటాం. పాపం విడిచిపెట్టాం, పాపం వైపు మళ్ళా చూస్తూ ఉంటాం. అవును కదా. కానీ ఆ దుష్టత్వాన్ని మనము విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే అది ఎంత భయంకరమైనదో యాకోబు గారు రాస్తూ ఏమంటారంటే, 1వ అధ్యాయము 21వ వచనంలో ఒకసారి చదవండి. ఎందుకనగా నరుని కోపము చదవండి. దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. దుష్టత్వం ఎలా ఉందట అంటే నేనే గొప్పవాడిని కదా, విర్రవేగటం, కాలు రేగటం కదా, నా ఎంత అందగాడు లేదు, అందగత్తి లేదు, అసలు నేనే నాకంటే ఎవరు లేదు. విర్రవీగుతున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను మన ఆత్మలను రక్షించడానికి ఏంటంటే శక్తిగల వాక్యం అంట. శక్తిగల వాక్యం చూసారా, సాత్వికముతో అంగీకరించాలట వాక్యం. కానీ ఇందా చెప్పుకున్నట్లుగా అంత్యక్షర అయితే మాత్రం మనం చాలాసేపు చూస్తాం కదా, వాక్యాన్ని మాత్రం మనం చూడలేం. అవునే కదా. 3 పాటలు పాడతాం ఇక్కడ, మరలా కీర్తనలోంచి ఒక పాట పాడతాం అందరూ కలిసి, మరలా ప్రత్యేక పాటలో 2-3 పాడతాం, తర్వాత ఆరాధనలు పాడతాం, మరలా నేను ఇక్కడ నుంచి పాడతాను, తర్వాత కానుక. ఎన్ని పాటలు వచ్చినాయి? ఎక్కడున్నారా? 7 వచ్చింది. ఆశీర్వాదం అయిపోతుంది, అన్నీ అయిపోతుంది, మరలా పాట పాడుతుంది. చూసారా, మనకు అసలు ఎంత పిచ్చి అంటే అలా పాడుతూనే ఉంటాం. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత కూడా మనం పాట పాడుకోకపోతే మళ్ళీ మనకి ఎంత బాధ వస్తుందో. అవును కదా. కానీ వాక్యాన్ని మాత్రం అంత ప్రిపరేషన్ ఉండదు. రైతులు గమనించండి, వాక్యానికి ఎక్కువ విలువ ఉండి వాక్యాన్ని చదవండి. అందరూ తేలిలాగా ఆహారంలాగా తీసుకున్నారట. మనం కూడా అలా తీసుకుంటేనే వాక్యానుసారంగా జీవించడం. ప్రతిరోజు రుచి చూస్తేనే మనము యథార్థంగా బ్రతకగలం, న్యాయంగా బ్రతకగలం, పరిశుద్ధంగా బ్రతకగలం. కానీ అనేకుల్ని పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధికి తీసుకురాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విర్రవీగుచున్న దుష్టత్వం అట. ఆ దుష్టత్వం మనలో ఉండకూడదు. అది ఉంటే గనక మనల్ని పాడు చేస్తుంది. మన హృదయంలోంచి అనేకమైనవి బయటకు వస్తాయి, మనకు తెలియదు. అనేకం ఉంటాయి. కానీ నేను పరిశుద్ధంగా ఉన్నాను, వాక్యానుసారంగా ఉన్నాను, దేవుడి సన్నిధికి వెళ్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. అవును కదా. ఎన్ని ఉంటాయి హృదయం నుంచి వచ్చి అని చెప్పగలరు? చాలాసార్లు విన్నాను. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త. అనగా మనుషుల హృదయంలో నుండి లెక్క పెట్టండి. ఒక లెక్క జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును. చూసారు, ఒక వ్యక్తిలోంచి బయటికి ఈ వచ్చంటూ మనిషిని పాడు చేస్తాడు. మన లోన తినేది చేయకొట్టుకోకుండా తిన్నా కూడా ఏం పర్లేదట. ఈ బాడీని పాడు చేయదు. కానీ ఇలా వచ్చి ఎదుటి వ్యక్తిని పాడు చేస్తాం. విర్రవీగుతున్న దుష్టత్వం కనుక మనలో ఉంటే మనల్ని పాడు చేయటం కాదు, ఎదుటి వ్యక్తిని పాడు చేస్తాయి. అందుకే మొదటి కీర్తనలో మొదటి వచనంలో ఏమన్నాడు? అది దుష్టుల ఆలోచనలోనికి మనం వెళ్తే కనుక వాడు పాడైపోయేది కాకుండా మనల్ని కూడా పాడు చేస్తాం.
అవునా కదా? కొరింథీయులకు రాస్తూ అపోస్తులైన పౌలు 15వ అధ్యాయం 33వ వచనంలో ఏముంటుందంటే, దుష్ట సాంగత్యము, మంచి నడవడిక. మనం ఏ సాంగత్యంలో ఉన్నామో ఆలోచించాము. వాక్యానుసారంగా మనం సాంగత్యం చేయాలి. ఎవరితో సావాసం చేస్తున్నాం, మంచివారితో నా చెడ్డవారితో అనేది ఆలోచించాలి. మన జీవితాలు ఇంకా మారకపోతే ఈరోజు వాక్యానుసారంగా మార్చుకోవాలి. మన బ్రతుకులు మారకపోతే వాక్యానుసారంగా మనం మారాలి. ఒకసారి మరలా ఆ మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఒక్కసారి చదువుకున్నాం. సమస్తమైన దుష్టత్వమును, దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మనము బాప్తిజం తీసుకున్నవారు పాలన తీసుకోవాలి, తీసుకున్నవారు పాలన తీసుకోవాలి. బాప్తిజం తీసుకోవాలి అనుకున్నవారు కూడా వాక్యం అనే పాలన తీసుకుంటూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చేంత వరకు మనం వాక్యాన్ని అపేక్షించాలి. వాక్యం అనే ఆ రుచి మనం చూడాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనము గడపాలి. అట్టి రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నాయకుడు, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ప్రభావ. ఈ వాక్యము నా జీవకు మొదలు ప్రభావ తండ్రి, నేను అట్టి రీతిగా మమ్మల్ని సిద్ధపరచు. మీ వాక్యానుసరమైన జీవితాల్లో దయచేయండి. మీ వాక్యపు రుచిని చూసి నాయన మేము ప్రతి నిత్యము ప్రభావం పరిశుద్ధపరచబడటానికి, మీ వాక్యానుసరంగా జీవించడానికి, మీ సాక్షులుగా ప్రభావం ఇవ్వడానికి మీరు కృప చూపించడానికి ఈ సంఘంలో మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావం. వాక్యానుసరమైన జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. విడిచి వచ్చిన కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయినా ఎన్న వాక్యము ప్రభావ తండ్రి సాధారణ ఎత్తుకుని పోకుండా మా హృదయాలు ఫలింప చేయక మీరే దీవించి ఆశీర్వదించడం చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నైనా తండ్రి ప్రేమ ఏర్పాటు చేసిన కుమారుని బట్టి మీ సభలో ప్రార్థన చేస్తూ వారికి రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీకు మెండుగా దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రభావ మా జీవితంలో కలెక్ట్ చేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.